వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. అన్న బాటలోనే తమ్ముడు అవినాష్ కూడా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని ఆయన పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లాడని, ఆయన కంటే ఎక్కువ ఉపయోగాలున్న జగన్ రెడ్డికి ఇంకా ఎలాంటి గడ్డు పడుతుందో అర్థమవుతుంది అన్నారు. బీటెక్ రవి మీడియాతో మాట్లాడిన వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కడపలో మహానాడు అనేది జరగలేదు. తర్వాత ఈసారి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత మా పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకొని తర్వాత సార్ ప్రపోజల్ పెట్టిన తర్వాత మనం 100% దీన్ని విజయవంతం చేస్తాము అని మేమంతా మాట్లాడుకొని ఇక్కడ ఆమోదం తెలపడం, ఆ రకంగా ఇక్కడికి మహానాడు రావడం తర్వాత జరిగింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రామారావు గారు సంక్షేమం అంటే ఎలా ప్రజలకు ఎలా తీసుకుపోవాలో అప్పట్లో ₹2 కిలో బియ్యం ఏమైతే ఆ రకంగా ఆయన సంక్షేమం చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఇలా చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు కూడా అప్పట్లో మేము చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యామని కూడా చెప్పడం, ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు ఆ స్కీమ్స్ని కూడా నేను కూడా ఫాలో అయ్యామని ఆయన కూడా చెప్పడం. తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి మా లోకేష్ బాబు గారు యువతకు ఒక ఆదర్శంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత యువతకు మార్గదర్శకంగా ఉండి ఈ రకంగా మా పార్టీ ఈ రకంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటే పార్టీ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకు పోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒకసారి మీరు గతంలో కూడా చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉండే రాజగోపాల్ కానీ ఇప్పుడు ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు కానీ అప్పట్లో జైలుకు పోవడం జరిగింది. అదే పంతాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి కానీ వచ్చి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉన్నారంటే ప్రతిసారి అధికారులను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, వాళ్ళు జైలు పోవడం, వాళ్ళతో పాటు ఈయన జైలు పోవడం. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అసలు తప్పించుకునే సమస్య లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉండే అభియోగాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సిబిఐలో ఉండే 11 కేసుల్లో అభియోగాలు అంతా స్టడీ చేసినాం, లాయర్లు కూడా చెప్పినారు, చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు శిక్ష పడి ఇప్పుడు లోపల ఉన్నాడు. అతనికి శిక్ష పడినప్పటి నుంచి కూడా వాళ్ళలో టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చినా కూడా గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కూడా క్యాన్సిల్ అయిపోయి ఆయనకు ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ పోటీ చేసేదానికి అర్హత. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తర్వాత నెక్స్ట్ జరగబోయేది కూడా అదే. ఎందుకంటే విపరీతంగా ఎక్కడన్నా కానీ రాష్ట్రంలో ప్రజలతో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడితే కూడా వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్ తాగేదానికి లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంత ఘోరాలన్నీ చేసినారు కాబట్టి దీంట్లో అరెస్టు తప్పదు, 100% అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్టు ఉండగానే ఆ సిబిఐ కేసులన్నీ కూడా 11 వస్తాయి, వాటిల్లో శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కానీ ఇప్పుడు అంతకుముందు గతంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోలేకున్నాను. ఈ మధ్యకాలంలో అది కూడా సిస్టమ్స్ మారిపోయి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని ఆ రోజు వాళ్ళు వాట్సాప్ కాల్లో ఈ రకంగా మాట్లాడినారు. ఈ టవర్ కిందనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవినాష్ రెడ్డి ఇద్దరు ఒకటే టవర్లో ఉన్నారు. ఇట్లా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి, సిబిఐ లిక్కర్ కేసులో జగన్ రెడ్డి తప్పకుండా శిక్ష పడి వాళ్ళు లోపలికి పోవడం ఖాయం. వచ్చే మహానాడు కల్లా ఈ రకంగా వాళ్ళ పార్టీనే ఉండదు, వాళ్ళంతా జైల్లో ఉండి ఇద్దరు అనర్హులుగా ఉండే పరిస్థితి కూడా ఉంది. తర్వాత ముఖ్యంగా మేము కూడా మా పులివెందుల నియోజకవర్గంలో మహానాడు జరుపుకునేప్పుడు కాన్స్టిట్యున్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 10-12 తీర్మానాలు కూడా చేసి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ 12 తీర్మానాలు కానీ ఆమోదింపజేసుకుంటే ముఖ్యమంత్రి గారు కన్నా అవన్నీ కూడా మాకు చేస్తే మా పులివెందుల్లో కూడా ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా కూడా జరిగిపోతుంది. అలాగే జిల్లా వాసులు అందరం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాల్లో ఒక క్లారిటీ ఇస్తారని కూడా మేము అనుకుంటూ మొత్తం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కామన్ పీపుల్ అంతా కూడా ఎప్పుడు 27వ తేదీ వస్తుంది, ఆ పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మహానాడు ఏర్పాట్లు కానీ ఇవి చాలా అద్భుతంగా చాలా జయప్రదం అవుతుంది అనేది అందరికీ బాగా అర్థమవుతుంది.
దీన్ని ఏదో రకంగా చేయాలని వెతికి ఆ ప్రాబ్లం తెచ్చారు. అది నథింగ్. అసలు మాకు అందరికీ అన్నీ మాకు అవగాహన ఉంది వాటి మీద. ఇది ఎట్లా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన చిన్న అభాండము. దీనికి ఎలాంటి సంబంధం లేదు. 100% విజయవంతం చేస్తాం. ఇది అద్భుత ఏర్పాట్లు కాబట్టి దీన్ని చూసి ఓర్చలేక ఏదో ఒకటి మాట్లాడాల ప్రతిపక్షాలు. ఇంతవరకు 15 రోజుల నుంచి ప్రతిపక్షాలకు నోట్లో మాట రాలా ఈ మహానాడు ఏర్పాట్ల మీద. ఏం జరిగిపోతా ఉందో అని ఒక ఆందోళన మొదలై ఏది దొరక్క ఏది మాట్లాడలేక ఒక సాంకేతికమైన సమస్య ఒకటి మాట్లాడి వదిలేసుకుంటే చర్చ జరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇది ఓర్చుకోలేని మాట తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ ఉనికి కోసం కూడా మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళ బాస్ ఇంకా వీళ్ళు పని చేయట్లేదేమో అని అడుగుతున్నారేమోని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి ప్రజల గురించి ఈ యొక్క సమాజం గురించి ఆలోచన ఉంటే గత 5 సంవత్సరాల్లో మనకి గతి పట్టించేవాళ్ళు కాదు.